కరసేవకుడిగా రాధా మనోహర్ దాస్ ఇప్పటిదాకా ఒక కరడుగట్టిన హిందుత్వవాది లేకుంటే జాతీయవాది ఇవన్నీ అనుకున్నప్పుడు కరసేవకుడిగా కూడా 92లో వెళ్ళొచ్చారు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు సో ట్రెమెండస్ చాలా మందిని. అద్భుతం. అయితే మమ్మల్ని ఎక్కడో ఒక స్కూల్లో ఎక్కడో పెట్టారు, ఇటాల్సీలో దింపేశారు మమ్మల్ని. మేము ఏదో రైలు ఎక్కాం, ఐ థింక్ 92లో జీటీ ఎక్స్ప్రెస్. మమ్మల్ని అక్కడ ఇటాల్సీలో దింపేశారు. ఏవో నిన్నటో రొట్టెలు ఏవో ఉంటే బిస్కెట్లు వాటితో అల్లా సరిపెట్టి తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకెళ్ళారు. మొత్తానికి ఫైనల్లీ మేము దాదాపు డిసెంబర్ 6, 92 అంటే నవంబర్ 28 ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మేమంతా రైలు ఎక్కాం, వెళ్ళాం. అదే అక్కడ దింపారు ఇటాల్సీలో. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రైల్లో. మొత్తానికి మంచి చలికాలం కదా డిసెంబర్. అద్భుతంలేండి, అది అంతా తలుచుకుంటేనే ఆనందం. అక్కడ మాకు టెంట్లు వేశారు, కింద గడ్డి ఏవో ఆ పరుపులు ఏవో వేశారు. మాకు అన్ని పూరీలు చపాతీలు ఇవే. ఆ ఇచ్చిన వాళ్ళలో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నాకు బాగా గుర్తు, వాళ్ళు ఏవో పచ్చడి పెట్టేవారు, ఊరగాయ లేకపోతే బఠానీ కూర పెట్టేవారు, బెల్లం మొక్కలు కూడా పెట్టేవారు. అలా 1 వీకు అలా మేము చిన్నోళ్ళం కాస్త అలా సరదాగా తిరుగుతూ అది చూస్తూ, అప్పుడు సెల్ఫీలు ఏం లేవు కదా, మాట్లాడుకుంటూ భజన చేసుకుంటూ అలా గడిచింది. ఆ చుట్టుపక్కల అవి చూస్తూ డిసెంబర్ 6 అలాగే సభ జరుగుతుంది. లక్షల మంది ఉన్నారు, మేము కూడా ఉన్నాం. తర్వాత హఠాత్తుగా జై శ్రీరామ్ నినాదం పెద్దగా పెరిగింది. కరసేవకులు ఆ బానిస కట్టడం దాన్ని చూసి వారు ఇప్పుడు అది రాముడి యొక్క జన్మస్థలం, అక్కడ అది ఉండడం భావ్యం కాదని భావించారు. వందల వేల మంది ఒక్కసారిగా వెళ్ళారు. ఆ కట్టడం 12 ఆ టైం మధ్యాహ్నానికి ఆ పైన డూమ్ కూలింది. తర్వాత 5 సాయంత్రానికి ఆల్రెడీ క్లియర్ అయింది. రాత్రి 12 రాత్రి 10 ఆ టైం నుంచే అవి తొలగించడం జరిగింది. రాముడి యొక్క జన్మభూమిలో తాత్కాలికమైన నివాసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఊరికే ఇటుకలు ఒక టెంట్ లాగా టెంట్ వేసి ఆ ఇటుకలు సిమెంటు పేర్చిన చేతుల్లో నా చేతులు కూడా ఉన్నాయి. అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. మీరు చూడొచ్చు, రాముడి పేరు మీద ఏ దేశాలు పుట్టలే, జై శ్రీరామ్ అని కొత్త దేశాలు పుట్టలే. దేశాలని చీల్చి కొన్ని లక్షల కోట్ల మందిని చంపి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ పుట్టినయో మనకు తెలుసు. కాబట్టి మనకు ఉపన్యాసం ఇవ్వడానికి ఎవ్వడో సరిపోడు. ఇప్పుడు కరసేవ కోసం వెళ్ళిన దాంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ కరసేవకపురం అని ఏర్పడింది కూడా. బలి చెప్పారు. పుల్లారెడ్డి గారు ప్రధాన మహానుభావుడు, కీలక పాత్ర, మహానుభావుడు. ఆ కరసేవకపురానికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కొని అక్కడ ఇచ్చింది. ఆ అయోధ్య కోసం వెళ్ళిన బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఆ కరసేవకపురం నుంచి వెళ్ళారు, అక్కడే షెల్టర్ తీసుకున్నారు అనేది ఇప్పుడు కూడా తెలుసు మీకు. మేము 3-4 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళాను నేను రాంపండి వెళ్ళాం కదా. ఈ అర్ధకుంభమేళా జరిగింది 2019. మేము అక్కడే స్టే చేసాం, కరసేవకపురం. ఇప్పటికి కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా అక్కడే కరసేవకపురంలోనే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆ మెమొరీస్ పుల్లారెడ్డి గారు తీసుకున్నటువంటి స్థలం గురించి కావచ్చు. అంటే పుల్లారెడ్డి గారి గొప్పతనం చెప్పాలంటే అది అన్లిమిటెడ్, అది గ్రేట్ పర్సనాలిటీ. ఆయన నేను 2 సార్లు కలిశాను. ఆయన చెప్పారు నాతో, అంటే మేము అప్పుడు అయోధ్య విషయం మాట్లాడలేదు, అప్పుడు తిరుమల విషయంలో 2005-8 మొత్తానికి ఆ టైంలో 2007 తిరుమల తిరుపతి దేవస్థానంలో గొర్రెలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ గొర్రెలు మీన్స్ సోకాల్డ్ క్రిస్టియన్స్, వీళ్ళు అక్కడ పాడు చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడు ఆయన కలిసే ఏదో ధర్నా ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు మన హైదరాబాద్ ఇస్కాన్ ఉంది అబిడ్స్లో, ఆ స్థలం వారి ఇచ్చారు.
అబిడ్స్లో హైదరాబాద్లో ఉండే ఇస్కాన్ స్థలం వారిచ్చిందే. అప్పట్లో 10 లక్షలు కూడా ఇచ్చారు స్థలం ఇచ్చి. ఆయన నన్ను నేను కనబడగానే కుర్చీలోంచి లేచి దగ్గరికి వచ్చి, పెద్ద ఆయన మీన్స్ ప్రభుపాదులు వారు మా ఇంటికి 4 తూర్లు వచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు మహానుభావులు. అయితే ఈ అయోధ్య ఇష్యూలో వారి విషయాలు ఒక 2 చెప్తాను. వారు అశోక్ సింఘాల్జీ వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ కోర్టు కేసులు ఖర్చు అని కొంత ధనం ఇచ్చారు. అశోక్ సింఘాల్జీ ఇది సరిపోదేమో, ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలి, ఎలాగ మనం ఈ కార్యం ఎలా విజయవంతం అవుతుంది, ఈ లాయర్లు ఈ పోషణ ఇదంతా అవసరం కదా అంటే ఆయన ఇంట్లో నుంచి అశోక్ సింఘాల్జీ చేయి పట్టుకుని ఇలా బయటికి తీసుకొచ్చి, ఏం పర్వాలే ఇల్లు అమ్మేద్దాం, మీరు పని ఆపకండి. అది పుల్లారెడ్డి గారు. తీయన్ రెడ్డి గారు ఇంకొకసారి ఎప్పుడు అని పెద్ద చదువుకోలే కానీ మహా జ్ఞాని, చాలా సింపుల్ పర్సన్. వారి గురించి రాఘవులు గారు చెప్పారు, వాళ్ళ ఇంట్లో మంచి హైఫై నేల ఉండదంట, చాలా సింపుల్ నేల. జీతం పని వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా ఇస్తారట ఆయన ఉన్నప్పుడు. మాకు అల్లుడికి కూడా, మాకు జీతాలు ఏమిటి, మీరు పని చేస్తున్నారు తీసుకో అసలు. అయితే ఆయన వాళ్ళ ఇంటి స్త్రీలు కూడా పెద్ద పెద్ద సొమ్ములు దిగేసుకోరంట, సింపుల్గా ఉంటారు. అలాగే వారు ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి, ఆయన ఎక్కడంతో ఫ్లైట్ ఎక్కడమే ఓ 300 మంది ఉన్నట్టున్నారు ఫ్లైట్లో. అందరికీ అయోధ్య ఇష్యూ అందరికీ ఒక్కొక్కరికి పట్టుకెళ్ళి బుక్ ఇచ్చేశారు. అంటే నిరంతరం ధర్మం కోసం అదొకటి. ఇంకోటి విన్నాను, ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరము విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమాలు చేయడానికి 5 లక్షలు ఎంతో పంపించేవారు. ఇలా తన ధనాన్ని తన శరీరాన్ని ఆయన ధర్మం కోసం దైవం కోసం వినియోగించారు. ఓ చోట చదివాను నేను, మన కోటి విహెచ్పి ఆఫీస్లో, దేశానికి ధర్మానికి వినియోగపడని ధనం దేహం ఎంతుంటే ఏమిటి అది. కాబట్టి అయోధ్యలో మెమరీస్ ఇంకా అన్లిమిటెడ్ అమ్మా, అయోధ్యలో మెమరీస్ అన్లిమిటెడ్. అయితే ఈ కరసేవ జరగడానికి ముందు కూడా ఒకటి చెప్తాను నేను, అంటే 89, 90, 91 ఈ సమయాల్లో, తర్వాత కాలంలో కూడా 92 తర్వాత కూడా జరిగినాయి కొన్ని. రామ రథయాత్ర కావచ్చు, రామ జ్యోతి కావచ్చు, రామశిలా యాత్ర కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్, ఒక్కొక్కటి ఒకటి. మేము కొన్నిటిలో ఉన్నాం, రామజ్యోతిలో ఉన్నాం, రామశిలాయాత్రలో ఉన్నాం, రామ రథయాత్రలో ఉన్నాం. ఇలా చాలా జరిగినాయి. మాకు 90లో ఓ పాట పాడించారు, నా బాగా గుర్తు, అంటే ఇప్పటికి 33 ఏళ్ల క్రితం. పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత బూనే జయ రామ రామ రామ, విధర్మీయ విద్రోహుల కూల్చగా ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా. ఎప్పుడుదండి ఇది? 33 ఏళ్ల క్రితం. ఈ మాటలు మీకు అర్థమైపోయినాయిగా. విధర్మీయ విద్రోహుల కూల్చగా ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా కదా. కాబట్టి రాముడు ఉన్నాడు, దానికి రుజువు రామసేతు. ఓకే, రామసేతు ఈజ్ బిల్ట్ బై రామ, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కదా. ఇప్పుడు నువ్వు ఒక క్రిస్టియన్ని సమాధిలోంచి అతను లేచాడు అని నన్ను ఎవరో చెప్పాడు, నేను అన్నాను ఇది ఖాళీ కుర్చీ, ఇందులో ఒక ఖాళీ కుర్చీ చూపించి ఇది ఖాళీ కుర్చీ, ఇప్పుడే జస్ట్ ప్రభాస్ వచ్చి వెళ్ళాడు అని దాని మీద కొన్ని పూలు శాలువ పెట్టి చెప్తే నువ్వు నమ్మాలి. నువ్వు చెప్పేది అలా ఉంది, ఖాళీ సమాధి ఉంది కాబట్టి అతను వచ్చాడు అందులోంచి లేచాడు అంటే మేము నమ్మడం అలాగ ఉంటుంది అన్న. కానీ ఇలా నేను మాట్లాడినట్టు నువ్వు అలా మాట్లాడవుగా వాళ్ళ విషయంలో, అది వాళ్ళ బిలీఫు అంటాడు వీడు. వాళ్ళ బిలీఫ్లు ఉంటాయా, మాకు ఉండవా?